అందరికీ మరణాత మరణాత మరణాత. ప్రభు యొక్క సముఖములోనికి వచ్చిన మనందరినీ మన ప్రియుడు ప్రాణనాథుడు మన రక్షకుడైన క్రీస్తు యేసు ప్రభు యొక్క దీవెన కూడి ఉన్న మనెల్లరకు దేవదేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్య భాగాలలో నుండి కొన్ని మాటలను నేటి దినాన మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవదేవుడు నిర్గమాకాండ గ్రంథములో వ్రాసి ఇచ్చినటువంటి ప్రత్యక్ష గుడారమును గూర్చినటువంటి అనేక సంగతులను ఈ ప్రత్యక్ష గుడారములో వ్రాయబడినటువంటి కొన్ని మాటలు, ఈ ప్రత్యక్ష గుడారములో ఆవరణమని, పరిశుద్ధ స్థలమని, అతి పరిశుద్ధ స్థలమని దేవదేవుడు కొలతలతో సహా వ్రాసి పెట్టడానికి గల కారణము ఏమై ఉందో, అవి వేటిని సూచిస్తూ ఉన్నాయో కొన్ని మాటలను నేటి దినాన మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రత్యక్ష గుడారములో మనం నేర్చుకుంటూ ఉన్నటువంటి అంశము ప్రత్యక్ష గుడారం. ఈ ప్రత్యక్ష గుడారములోనికి ఎంటర్ అవ్వాలి అంటే, ప్రవేశించాలి అంటే ఎవరైనా సరే ఆవరణము ద్వారానే ప్రవేశించాలి. దేని ద్వారా అండి? ఆవరణము ద్వారానే ఎవరైనా సరే ప్రవేశించాలి. అయితే దేవుని యొక్క వాక్య భాగాలలో ఆ మాటను చూద్దాం. నిర్గమాకాండ గ్రంథం 27వ అధ్యాయం 16వ వాక్యం. ఆవరణపు ద్వారమునకు నీల ధూమ్ర రక్త వర్ణములు గల 20 మూరల, చూడండి, ఆవరణమునకు ద్వారమున నీల ధూమ రక్తము గల 20 మూరల తెర ఉండాలి. అంటే నేటి దినాన చదవబడినటువంటి వాక్య భాగాలలో దేవదేవుడు నేర్పుతూ ఉన్నటువంటిది ఆవరణము ఎలా ఉండాలి. ఏమండి? ఆవరణము అనేది ఎలా ఉండాలి, ఆవరణమునకున్నటువంటి ప్రత్యేకత ఏంటి, ఆవరణములో వ్రాయబడుచున్నటువంటి అంశాలు ఏంటి, ఈ వాక్య భాగాలలో నుండి జ్ఞాపకం పెట్టుకోండి. ఆవరణము, ఆవరణ ద్వారము ప్రత్యక్ష గుడారమునకు తూర్పు వైపున ఉన్నది. ఏ వైపునండి? తూర్పు వైపున ఆవరణ ద్వారము ఉన్నది. ఈ దిక్కునందే యూదా తన గుడారమును ఏర్పాటు చేసుకొనెను. యూదా గోత్రము యొక్క గురుతు సింహము. దాని నుంచే యూదా గోత్ర సింహము అయిన యేసుక్రీస్తు ప్రభువారు రావడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్య భాగాలలో గమనించండి. వాక్యం చెబుతూ ఉన్నటువంటి మాట, అయ్యా, ఈ ద్వారమునకు ఎక్కువ రంగులు కలిగినటువంటి తెర 4 స్తంభముల మీద వ్రేలాడతీయబడి ఉంది. 4 స్తంభముల మీద ఈ తెర వ్రేలాడదీయబడి ఉంది. ఏంటి ఈ స్తంభములకు వ్రేలాడదీయబడినటువంటి ఈ తెరకు కలిగినటువంటి ప్రత్యేకత ఏంటి? మీరు చదివారు వాక్యములో 27వ అధ్యాయము 16వ వచనములో, ఆవరణపు ద్వారమునకు నీల ధూమ్ర రక్తవర్ణముల గల
20 మూరల తెర ఉండవలెను. అమ్మా వినండి వినండి. ఆవరణం ఉంది. ఆవరణమునకు ద్వారము ఎటువైపునుందండి? చెప్పండి. ఆవరణపు ద్వారం ఎటువైపు ఉంది? తూర్పున. తూర్పున అనగా యూదా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించండి. యాకోబు గారి యొక్క కుమారులలో యూదా గారికి ఇవ్వబడినటువంటి స్థలము తూర్పు భాగము. తూర్పు దిక్కున యూదా తన గుడారమును నియమించుకున్నాడు. ఈ యూదాకు కలిగినటువంటి గురుతు సింహము. చూడండి, ఈ గోత్రములో నుండే, ఈ యూదా గోత్రములో నుండే కొదమ సింహమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు యూదా గోత్రము యొక్క ఈ గోత్ర సింహము అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు రావడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించండి. క్లియర్గా కొద్ది మాటలు చెబుతాను, నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. అయ్యా, దేవుడు ఆవరణాన్ని ఏర్పాటు చేశాడు. ఆవరణములో గుమ్మము ఎటువైపు పెట్టాడు అంటే తూర్పు దిక్కున పెట్టాడు. ఎవరైనా లోపలికి రావాలి అంటే ఈ గుమ్మము నుండే రావాలి. అర్థమైందా? ఎవరైనా ఈ గుమ్మము లోపలికి రావాలి అంటే, ప్రత్యక్ష గుడారములోనికి రావాలి అంటే ఈ గుమ్మములో నుండే రావాలి. అదే నేనే మార్గము అన్న యేసుక్రీస్తు ప్రభువారి ద్వారానే ఎవరమైనా సరే ఎక్కడ ప్రవేశించాలి? దేవుని దగ్గరకు మనం రావాలి అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఒక వారధిగా, ఒక నిచ్చెనగా ఉన్నవారై ఉంటూ ఉన్నారు. చూడండి, ఈ ద్వారంలో వాక్య భాగాలలో చూస్తే ఆవరణ ద్వారములో ఉపయోగించబడినటువంటి తెర. అమ్మా, ఆవరణ ద్వారములో ఉపయోగించబడినటువంటి తెర ఏం తెర అండి? నీల, ధూమ్ర, రక్తవర్ణము కలిగినటువంటి తెర. 3 మాటలు చెప్పారు. ఒకటేంటి? నీలము, రెండవది ధూమ్రము, మూడవది రక్తవర్ణము. గమనించండి అమ్మా, ఈ ద్వారమే యేసుక్రీస్తు ప్రభు అయి ఉన్నప్పుడు ఈ ద్వారానికి వేయబడినటువంటి తెర ఏ విధంగా ఉంది? ఎవరైనా సరే ఈ లోపలికి రావాలి అంటే, ఎవరైనా ఈ యొక్క ద్వారము గుండానే ప్రత్యక్ష గుడారములోనికి ప్రవేశించాలి. వాక్య భాగాలలో చెప్పబడుతున్నటువంటి మాట, నీలము యేసుక్రీస్తు ప్రభు యొక్క దైవత్వమునకు గురుతు. దేనికండి? 3 రంగుల్లో. ఒకటి నీలము, యేసుక్రీస్తు ప్రభు యొక్క దైవత్వానికి గురుతు నీలము. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వాక్యాన్ని మనం గమనిస్తే, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. అమ్మా, యేసుక్రీస్తు ప్రభు యొక్క దైవత్వమునకు ఎలా గుర్తయా అంటే, ఆది కాలము నుండి ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుడై ఉండెను. చూడండి, వాక్యం ఎక్కడుందటండి? దేవుని దగ్గర ఉంది. వాక్య భాగాలలో చెప్పబడుతున్నటువంటి మాట, అయ్యా, యేసుక్రీస్తు ప్రభువారు ఆది కాలము నుండి ఉన్నటువంటి దేవదేవుడు. చూడండి, వాక్య భాగాలలో 14వ అధ్యాయము 18వ వాక్యం, యోహాను సువార్త 14వ అధ్యాయము 18వ వాక్యం. మిమ్మును అనాథులుగా విడువను, మీ అద్దకు వత్తును. చూడండి, వాక్య భాగాలలో చెప్పబడుతున్నటువంటి మాటలను మనం గమనించిన వారమైతే వాక్యం చెబుతూ ఉంది, మిమ్మును అనాథులుగా విడువను, మీ వద్దకు వత్తును, కొంతకాలమైన తరువాత లోకము నన్ను మరి ఎన్నడను చూడదు.
యేసుక్రీస్తు ప్రభు వారు తెలియచేస్తూ ఉన్నారు, అయ్యా నేను మీ మధ్యకు వస్తాను, నేను మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టేటువంటి దేవదేవుడును కాను, కొంతకాలమైన తరువాత లోకము నన్ను మరి ఎన్నడను చూడదు. 33.5 సంవత్సరములే యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకములో ఉన్నవారై ఉన్నారు. ఆ తరువాత ప్రభువు మహిమ స్వరూపిగా పరమునకు ఏగిన వారై ఉంటూ ఉన్నారు. వాక్య భాగాలలో గమనించిన వారమైతే గమనించండి, నీలము యేసుక్రీస్తు ప్రభువు యొక్క దైవత్వానికి సూచనగా ఉంది. అమ్మా, దేనికి సూచనగా? యేసుక్రీస్తు ప్రభు యొక్క దైవత్వానికి సూచనగా ఉంది. తిమోతి గారు కూడా ఈ మాటను రాస్తూ, తిమోతి గారు రాసినటువంటి మొదటి పత్రికలో 3వ అధ్యాయము 16వ వచనమును మనం చూస్తే, నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడాయను, ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు నొందెను, దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనములలో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడాయను. అమ్మా, ఏమయ్యాడటండి ఈయన? దైవభక్తిని గూర్చిన మర్మం గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమాయను, మానవ రూపిగా మానవ శరీరమును ధరించుకుని ఈ లోకానికి ప్రత్యక్షుడయ్యాడు. ఆయన ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు నొందెను. చూడండి, ఆత్మ విషయములో నీతిపరుడని తీర్పు నొందెను. ఎవరు కూడా ఆయనలో నేరము ఉన్నదని నిరూపించగలిగినటువంటి వారు ఎవరు లేరు. వాక్య భాగాలలో చెప్పబడుతున్నటువంటి మాట, దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనములలో ప్రకటింపబడెను. విన్నారా ఈ మాటలు? ఏమండి, కొంచెం దేవుని యొక్క మాటలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయ్యా, ఈ నీలము యేసుక్రీస్తు ప్రభువు యొక్క దైవత్వమునకు గుర్తుగా ఉంటూ ఉంది. అయ్యా, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క దైవత్వము ఏంటి అంటే ఈయన ఎక్కడ ఉన్నటువంటి దేవదేవుడు? ఆది కాలము నుండి ఉన్నటువంటి దేవదేవుడు. అదే యోహాను సువార్తలో వ్రాయబడింది, ఆది యందు వాక్యముండెను. అమ్మా, ఆది యందు ఏమున్నది? వాక్యమున్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆది కాలము నుండి ఉన్నటువంటి ఆయనే. చూడండి, అదే మాటను మనం చూస్తే ఆది కాండము 1వ అధ్యాయము 1వ వచనములో, ఆది యందు దేవుడు భూమిని ఆకాశములను, చూడండి వాక్య భాగము చెబుతూ ఉన్నటువంటి మాట, అయ్యా ఈ ద్వారము ఎందుకు అంటే, ఈ ద్వారము నియమించబడడానికి గల కారణము ఏంటి అంటే, ఉన్నటువంటి వారందరూ కూడా ఈ ద్వారము గుండా లోనికి ప్రవేశించాలి. ఈయన ఎవరు అంటే దైవ కుమారుడు. ఈయన ఎవరు అంటే దైవ కుమారుడు. రెండవదిగా ధూమ్రము. చూడండి, ధూమ్రము దేనికి సాదృశ్యంగా ఉంది అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాజ్యరేఖమునకు సూచనగా ఉంది, సాదృశ్యంగా ఉంది. దేనికి సాదృశ్యం అటండి? యేసుక్రీస్తు ప్రభు యొక్క దేనికి సాదృశ్యం? ఇలా వింటున్నారు మీరు. ఒకటి నీలము. నీలము యేసుక్రీస్తు ప్రభు యొక్క దైవత్వానికి సాదృశ్యం. ఆయన ఆది కాలము నుండి ఉన్నటువంటి దేవదేవుడు. ఆయన మనుష్య కుమారుడుగా ఈ లోకమునకు వచ్చి, శరీరధారిగా ఈ లోకమునకు వచ్చి, పాపము లేని పరిశుద్ధుడిగా జీవించి, ఆయన ఆరోహణమాయను అనే మాట మనం చూస్తూ ఉన్నాం. రెండవదిగా మనం చూస్తే ధూమ్రము. ధూమ్రము దేనికి సాదృశ్యము అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క రాజ్యరేఖమునకు సాదృశ్యం. దేనికి సాదృశ్యం? యేసుక్రీస్తు ప్రభు యొక్క రాజ్యరేఖానికి సాదృశ్యం. చూడండి, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో
మనం గమనించిన వారమైతే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనము నుండి మనం గమనిస్తే, అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లును, దేవుడు ఆయనకు అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించాను. అమ్మా, ఈ వాక్యం చెబుతూ ఉన్నటువంటి మాట, ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరి మీద అధికారము ఎవరికి ఉంది అంటే యేసుక్రీస్తు ప్రభువుకి ఉంది. వాక్యం చెబుతూ ఉన్నటువంటి మాట అదే. అందుచేత పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, అమ్మా ఎవరెవరికటండి? వినండి శ్రద్ధగా, కొన్ని మాటలైనా మన హృదయం, మన యొక్క మైండ్లో ఉండాలి. వాక్యం చెబుతూ ఉన్నటువంటి మాట, అందుచేత పరలోకమందే కానీ, భూమి ఎందే కానీ, భూమి మీద ఉన్నవారిలో కానీ, భూమి క్రింద ఉన్నవారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసుక్రీస్తు నామమున వంగునట్లు. ఏమండి అంటే దేవునికి, యేసుక్రీస్తు ప్రభువారికి ఎక్కడెక్కడ అధికారం అనేది ఇవ్వబడింది అంటే పరలోకములో ఉంది, భూలోకములో ఉంది, భూమి క్రింద ఉన్నవారికి కూడా ఆయనకు, ఉన్నవారి పైన కూడా ఆయనకు అధికారం ఉంది. చూడండి, ఆయన చెప్తూ ఉన్నాడు, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు, ఏమండి ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు ప్రభువని ఒప్పుకొనున్నట్లు. చెప్పండి ఏంటండి? అయ్యా, నీవే మా ప్రభువు, నీవే మా రాజువు, నీవే మా రక్షకుడవు, నీవే మా విమోచకుడవు, నీవే మమ్మను పరమునకు కొనిపోయి దేవదేవుడవు అని ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, లేదా ఒక ప్రాంతం వారు కాదు, ఒక తెగవారు కాదండి. ఎవరెవరట? వాక్య భాగాలలో చెప్పబడిన మాట, ప్రతి నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు చూడండి అమ్మా, వాక్య భాగములో వ్రాయబడిన మాట, యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషక్తుడు. యేసుక్రీస్తు ఏమని ఒప్పుకోవాలి? ఈయనే మా ప్రభువు, ఈయనే మా ప్రభువు అని ఒప్పుకొనున్నట్లు ఏం చేయాలట? అమ్మా, ఒప్పుకొని దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించబడెను. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యం చెబుతూ ఉన్నటువంటి మాట, ప్రతి నామమునకు పైనామము యేసు నామము. మనం పాట పాడుకుంటాం, అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము. అమ్మా, అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము. చూడండి, వాక్య భాగాలలో చెప్పబడుతున్నటువంటి మాట, అయ్యా ఆయనకు అధికారం ఇవ్వబడింది. పరలోకములో, భూలోకములో, భూమి క్రింద ఉన్న వారి పైన కూడా అధికారం ఆయనకి ఇవ్వబడింది. చూడండి, ప్రతి వాని మోకాలు ఆయన నామమున వంగాలి, ప్రతి వాని నాలుక ఆయనే ప్రభు అని ఒప్పుకోవాలి. వాక్యం చెబుతూ ఉన్నటువంటి మాట అదే. ఇదే దేనికి సూచనగా ఉంది అంటే ధూమ్రమునకు సూచన. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్య భాగాలలో గమనించిన వారమైతే మూడవదిగా ఇంకా కొన్ని మాటలు చూద్దాం. తిమోతి గారు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం. తిమోతి గారు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం.
ఆ, ఆ. అమ్మ వినండి, శ్రీమంతుడును అద్వితీయుడనగు సర్వాధిపతి యుక్త కాలములందు ఆ ప్రత్యక్షతను కనుపరుచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. ఏమండి, ఆయన వాక్య భాగాలలో మనం గమనిస్తే ధూమ్రము అనేది దేనికి సూచనగా ఉంది అంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రాజరికమునకు సూచనగా ఉంది. ఈ వాక్యం చెబుతూ ఉన్నటువంటి మాట, అయ్యా ఆయన రాజులకు రాజు, ఆయన ప్రభువులకు ప్రభువు. చూడండి, తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 15వ వాక్యం వాక్య భాగాలలో గమనించిన వారమైతే ఈ మాట మనకు కనబడుతూ ఉంది. ఇంకో మాటను చూస్తే ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనం. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 7వ దూత బూర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు ఈ లోకరాజ్యము మన ప్రభువు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యమును ఆయను. అమ్మా, రాజరికం అంటున్నారే, ఏంటండి రాజరికము అంటే? రాజు ఎవరు, రాజ్యమేది? వాక్యం చెబుతూ ఉంది. 7వ దూత బూర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టాయి. ఆ శబ్దములు ఈ లోకరాజ్యము మన ప్రభువు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యము ఆయను. అమ్మా చూడండి, వాక్య భాగాలలో చెప్పబడుతున్న మాట, అయ్యా ఆయన దైవత్వమునకు గుర్తుగా ఉన్నాడు, ఆయన రాజరికమునకు గుర్తుగా ఉన్నాడు. ఇంకా వాక్య భాగాలలో గమనిస్తే అనేకమైనటువంటి మాటలు రాయబడ్డాయి వచనాలలో. 20వ అధ్యాయము 5వ వచనాలలో కూడా చూస్తే చూడండి, మాటలను గమనిస్తే వాక్యం చెబుతూ ఉంది. యేసుక్రీస్తు ప్రభు వారు చెబుతున్న మాట, ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఈ మాటను జ్ఞాపకం పెట్టుకోండి అమ్మా. ఆయన ఎవరు? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ప్రతి వాని మోకాలు, చెప్పండి, ప్రతి వాని మోకాలు ఏం చేయబడాలి? యేసు నామమున వంగాలి. దేవుని మహిమార్థమై, చూడండి, దేవుని మహిమార్థమై ప్రతి వాని నాలుక యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకోవాలి. ప్రతి వాని నాలుక. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యాలు చెప్పబడుతూ ఉన్నటువంటి మాటలను మనం గమనించగలం. మూడవదిగా చూస్తే అమ్మా, ఈ ఆవరణ ద్వారమునకు వేయబడినటువంటి ఈ తెరలో 3వ రంగు ఏంటి? ఒకటేమో నీలము, 2వది ధూమ్రము, 3వది రక్తవర్ణము. నీల ధూమ్ర రక్తవర్ణములు కలిగినటువంటి తెర ఈ యొక్క ద్వారమునకు వేయబడింది. ఈ యొక్క తెర ద్వారమునకు వేయబడింది. ఈ ద్వారమునకు వేయబడినటువంటి ఈ కలర్స్ దేనిని సూచిస్తూ ఉన్నాయో ఈ వాక్యం చెబుతూ ఉందండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్త త్యాగమునకు గుర్తుగా ఈ యొక్క రక్తవర్ణము మనకు కనబడుతూ ఉంది. దేనికి గుర్తండి? యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్త త్యాగమునకు గుర్తుగా ఈ యొక్క రక్తవర్ణము అనేది మనకు కనబడుతూ ఉంది. గమనించండి. 3 రంగులు చూస్తూ ఉన్నాం. ఈ 3 రంగులు కూడా ఇక్కడ ఉన్నటువంటి ద్వారమైనా, దీనికి వేయబడినటువంటి తెర అయినా ఎవరిని సూచిస్తూ ఉన్నాయి అంటే యేసుక్రీస్తు ప్రభువారిని సూచిస్తూ ఉన్నాయి. ఎవరిని సూచిస్తూ ఉన్నాయి? యేసుక్రీస్తు ప్రభువారిని సూచిస్తూ ఉన్నాయి. చూడండి, వాక్య భాగాలలో మనం గమనిద్దాం.
పరిశుద్ధ గ్రంథాలలో చూద్దాం. చూడండి, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. అమూల్యమైన రక్తము చేత అనగా, వినండి వినండి అమ్మా, వినండి, మీరందరూ వినాలి. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత, ఏమండి, క్రీస్తు రక్తము చేత మీరు విమోచించబడితిరని మీరు ఎరుగుదురు కదా. అయ్యా, మీరు ఎరిగారా? మీ అందరికీ విమోచన ఏంటి? ఈ ప్రత్యక్ష గుడారము లోపలికి వెళ్ళి బలి నర్పిస్తే మీకు విమోచన. అయితే మనకు ప్రత్యక్ష గుడారం లేదు. మనకేమి లేదండి? ప్రత్యక్ష గుడారం అనేది మనకు లేదు. అయితే ఇప్పుడు మన ప్రత్యక్ష గుడారము ఎవరై ఉన్నారు అంటే యేసుక్రీస్తు ప్రభువే మన ప్రత్యక్ష గుడారమై ఉన్నారు. ఈ వాక్యం చెబుతూ ఉన్నటువంటి మాటను చూస్తే, అయ్యా, ఈ ఆవరణము లోపలికి ప్రవేశించినటువంటి మీరు, ఈ ఆవరణము లోపలికి ప్రవేశించినటువంటి మీరు ఇక్కడ ఈ తెరను చూస్తూ ఉన్నారు కదా. ఈ తెరను చూడగానే మీకు అనిపించాలి, ఈ తెరలో ఉన్నటువంటి మొదటి రంగు నీలము. దీనిని చూడగానే మీకు అనిపించాలి ఆయన దేవుడు అని. రెండవ రంగు చూడగానే మీకు అనిపించాలి ఆయన రాజు అని. మూడవ రంగును చూడగానే మీకు అనిపించాలి మిమ్మల్ని విమోచించుటకు రక్తాన్ని చిందిస్తూ ఉన్నది ఆయనేనని. దేనిని చూడగానే అండి అమ్మా? దేనిని చూడగానే? ఈ ఆవరణము యొక్క తెరను చూడగానే, ఆవరణము యొక్క తెరను చూడగానే. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, వాక్య భాగాలలో మనం గమనిస్తే, ఇక్కడ మనం చూస్తే, ఈ ప్రాంతం అంతటినీ కూడా మనం చూస్తే, ఇక్కడ లోపలికి వచ్చి అంతా చూడనవసరం లేదు. బయట చేరి చూస్తేనే ఇది దేవాలయము అని అర్థమవుతుంది. ఇది ఏమని అర్థమవుతుందండి? ఎక్కడున్నప్పుడు? బయట గేట్ దగ్గర ఉన్నప్పుడే ఇది ఏమని అర్థమవుతూ ఉంది. ఎందుకో తెలుసా? అక్కడ వ్రాయబడిన వాక్యాలను బట్టి, అక్కడ ఉన్నటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సిలువను చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుందో తెలుసా? ఇది దేవాలయము అని అనిపిస్తూ ఉంది. అలాగుననే ఈ ప్రత్యక్ష గుడారాన్ని చూస్తూ ఉన్నప్పుడు, ఈ ఆవరణాన్ని చూస్తూ ఉన్నప్పుడు, ఆవరణ ద్వారాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుడు చెబుతూ ఉన్నాడు, ఈ ద్వారము తూర్పు దిక్కున ఉండాలి. ఈ తూర్పు దిక్కున ఉన్నటువంటి ఈ ద్వారము గుండానే ఎవరు రావాలి? ప్రతి ఒక్కరూ కూడా లోపలికి రావాలి. చూడండి, వాక్య భాగాలలో చాలా క్లియర్గా దేవుడు స్పష్టంగా మనందరికీ తెలియచేస్తూ ఉన్నాడు. ఏంటయ్యా అంటే, యాకోబు గారి యొక్క కుమారులలో యూదా గారికి ఇవ్వబడినటువంటి ప్రాంగణము, యూదా గోత్రానికి ఇవ్వబడినటువంటి స్థలము తూర్పు వైపునకు వెళ్ళి తూర్పు దిక్కున గుడారము వేసుకుని నివాసం చేశాడు. ఎవరు? యూదా. ఎవరండి? యోధా. ఈ యోధా గోత్రాన్ని దేవుడు ఎన్నుకున్నాడు. యోధా గోత్రములో నుండి దేవుడు వచ్చాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారే ఈ ద్వారమునకు సూచనగా ఉంటూ ఉన్నారు. ఇవి కొన్ని మాటలు మనము కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేసి మనం నెమరు వేసుకుంటూ ఉంటే, మనం వేసుకునేటువంటి వస్త్రము కూడా మనం ఏంటో మనకు తెలియచేస్తుంది. అవునా కదండి? అవునా కదా? ఇక్కడ వేయబడినటువంటి వస్త్రం, ఈ తెర ఏం తెలియచేస్తూ ఉంది? దేవుని యొక్క దైవత్వాన్ని, రాజరికాన్ని, అంతేకాకుండా ఆయన చిందించేటువంటి రక్తధారను తెలియచేస్తూ ఉంది. ఆయన త్యాగాన్ని తెలియచేస్తూ ఉంది. ఏంటి? కేవలం ఈ తెర. చూడండి, ఇంకా ఎన్నో రంగులు ఉన్నాయి కదండి. ఎన్నో రంగులతో ఈ యొక్క తెరను తయారు చేయొచ్చు కదా. తయారు చేయలేదే. వాక్యం చెబుతూ ఉన్నటువంటి మాట గమనిద్దాం. చూడండి, 20వ వచనం కూడా మనం చూస్తే, ఆయన జగత్ పునాది వేయబడక మునుపే నియమింపబడెను గాని
తన్ను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని యెడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలమందు ఆయన ప్రత్యక్షపరచబడెను. కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు ఉంచబడి ఉన్నవి. అమ్మా విన్నారా? ఆయన ఎప్పుడటండి? ఆయన జగత్ పునాది వేయబడకముందే నియమింపబడెను. ఎప్పటి నుండి ఉన్నాడండి? ఈ జగతికి పునాది వేయబడకముందే. దేని కొరకు నియమింపబడ్డాడో తెలుసా? మనలను రక్షించుట కొరకు ఆయన నియమించబడ్డాడు. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. ఈ వాక్య భాగాలలో ఇంకా కొంచెం అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 23వ వచనం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 23వ వచనం. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. అమ్మా, వాక్యం చెబుతూ ఉన్నటువంటి మాట ఏంటో తెలుసా? దేవుడు నిశ్చయించిన సంకల్పమును. ఇది ఎవరి సంకల్పం? యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి రావడం అనేది ఎవరి సంకల్పం? దేవుని యొక్క సంకల్పం. ఈ సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడినటువంటి ఈయనను మీరు దుష్టుల చేతకు అప్పగించబడి సిలువ వేసి చంపితిరి. చూడండి, ఈ మాటలను మనం గమనిస్తే వాక్యం చెబుతూ ఉన్న మాటల్లో 4వ అధ్యాయం 38వ వచనములో కూడా ఇదే మాట వ్రాయబడి ఉంది. 4వ అధ్యాయములో అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 37వ వచనాన్ని ఇంకా వాక్య భాగాలలో మనం చూస్తే, భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని నమ్మి అమ్మిన వాటిని వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. ఈ వాక్య భాగాలలో మనం చూస్తే దేవదేవుడు తెలియచేస్తూ ఉన్నటువంటి మాట మన జ్ఞాపకం వస్తుంది. ఏంటయ్యా అంటే, దేవాతి దేవుడు మన కొరకై ప్రాణం పెట్టాడు, మన కొరకై ఈ లోకానికి వచ్చాడు. ఇంకా మీరు ఎందుకు ఆయనను దేవుడని విశ్వసించట్లేదు? మీరు దేవుని యొక్క సముఖములో చేరున్నారు, అయినా మీరు ఎందుకు అబద్ధం ఆడుతూ ఉన్నారు అన్నటువంటి సన్నివేశాన్ని మనం అక్కడ చూడగలం. ఈ 3 విషయాలను మాత్రమే జ్ఞాపకం పెట్టుకోండి. నేను వాక్యాన్ని ముగిస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. 1, ప్రత్యక్ష గుడారములో ఏముండాలండి? ఎవరైనా లోపలికి రావాలి అంటే ఏముండాలి అమ్మా? ద్వారం అనేది ఒకటి ఉండాలి. అమ్మా, ఈ పక్క ఉన్నటువంటి దానికి తాళం వేసి ఉంటే ఎవరైనా లోపలికి వస్తారా? ఈరోజు చర్చి లేదేమో అనుకుంటారు. ఈరోజు చర్చి లేదేమో అనుకుంటారు. ఈరోజు అయ్యగారు మర్చిపోయారేమో అనుకుంటారు. ఏమండి, అయ్యగారు మర్చిపోయి రాలేదేమో అనుకుంటారు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, వాక్య భాగములో చెప్పబడినటువంటి మాట, ఈ ద్వారము దగ్గరకు రాగానే, ఈ ద్వారము ఎవరై ఉన్నారు అంటే యేసుక్రీస్తు ప్రభువే ద్వారమై ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువే ద్వారమై ఉన్నాడు. ఈ ద్వారము దగ్గర వేయబడినటువంటి తెర నీల, ధూమ్ర, రక్త వర్ణములు కలిగినటువంటి తెర. ఏం తెర అండి? నీల, ధూమ్ర, రక్త వర్ణములు కలిగిన తెర. నీలము దేవుని యొక్క దైవత్వానికి సూచన. 2వది ధూమ్రము యేసుక్రీస్తు ప్రభు యొక్క రాజ్యరేఖమునకు సూచన. 3వది రక్తవర్ణము యేసుక్రీస్తు ప్రభు యొక్క త్యాగానికి సూచన. కాబట్టి అయ్యా, నన్ను రక్షించే రక్షకుడు ఆయనే, నా పాపమును క్షమించే నన్ను విమోచించగలిగినటువంటి దేవుడు ఆయనే, నన్ను పరిపాలన చేయగలిగిన దేవుడు కూడా ఆయనే అనేది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. కాబట్టి ఈ మాటలు విని ఉన్నటువంటి మనం నెమరు వేసుకుంటూ దేవాలయ ఆవరణ ద్వారము దగ్గర వేయబడినటువంటి తెరను గమనించే వారముగా
ఈ తెర తెలియచేసినటువంటి విషయాలను నెమరు వేసుకునే వారముగా ఉండు భాగ్యము దేవదేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్. దేవుని ఏర్పాటైతే ఈ తెర 4 దిమ్మెల మీద నిలవబడి ఉంది. ఈ 4 దిమ్మెలు ఏంటో దేవుని ఏర్పాటైతే మరొక దినాన నేర్చుకుందాం. దేవుడు ఈ మాటలను దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమస్వరూపుడైన మా తండ్రి, మీ ఘనమైన నామమును కొందనాలు. నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు. అవునయ్యా, మేమందరము కూడా నీ ద్వారానే నైనా లోపలికి వచ్చాం. నీ ద్వారానే నీ యొక్క సన్నిధానంలో ఉన్నాం. నైనా నీవు మా రక్షకుడవు నీవే, మా విమోచకుడవు నీవే, మమ్మల్ని నాయనా పరిపాలించే మా రాజువు నీవే, నైనా మా దేవుడవు నీవే ఉన్నావు. కాబట్టి ప్రభువా, నీ యొక్క సన్నిధానములో ఉన్నటువంటి మేమందరము నిన్ను స్తుతించి ఆరాధించి నిన్ను గణపరిచే వారముగా ఉండు భాగ్యము దయచేయమని యేసు పరిశుద్ధ పావన నామమున అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత మరణాత మరణాత.